guys, welcome back to my channel. ఈ రోజు విక్రమ్ వీడియోస్ లో వచ్చేసి మనమైతే లాస్ట్ వీడియో వచ్చేసి చాలా రోజులే లాంగ్ వీడియో పెట్టక ఇప్పుడైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన ఇకపై కూడా వస్తే రావచ్చు లేకపోతే షార్ట్స్ లో అయితే మీకు ప్రతిసారి కనిపిస్తా ఇక నెక్స్ట్ షార్ట్స్ లో అయితే వస్తాం మళ్ళీ లాంగ్ వీడియో ఎప్పుడో ఒకసారి ఎందుకంటే నాకు టైం లేదు వీలు కుదరట్లే మళ్ళీ వచ్చేసి ఇంటర్నల్ ప్రాక్టికల్ సెమిస్టర్ ఎగ్జామ్ల మీద ఎగ్జామ్లు వస్తూనే ఉన్నాయి మీకోసం అని ఇక లాంగ్ వీడియో పెట్టాలని ఏదో ఒక కంటెంట్ అని ఈ కంటెంట్తో అయితే వచ్చిన ఈరోజు ఏం లేదు కంటెంట్ వచ్చేసి మనం కేఎఫ్సి పోవాలి కేఎఫ్సి పోయి మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం పోతున్నా కేఎఫ్సి ఎప్పుడు పోలే కేఎఫ్సి అయితే మనం పోయి ట్రై అయితే చేద్దాం ఎట్లా ఉంటుంది ఏంది అనేది అంతా ట్రై చేసినాక మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా మీరు పోయి ఉంటే కమెంట్ చేయండి వీడియో కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళకి ఎట్లయినా తెలుసు మనమైతే పోదాం పోయి నా ఎక్స్పీరియన్స్ ఏందో మీతో షేర్ చేస్తాం మీ ఎక్స్పీరియన్స్ ఏందో మీరు కమెంట్లో షేర్ చేయండి సరే మా స్టార్ట్ అయితే పోదాం సిద్దిపేటలో కేఎఫ్సి ఒకటే ఉంది నాకు తెలిసినంత వరకు బ్లాక్ ఆఫీస్ చౌరస్తా దగ్గర అయితే ఉంది ఆ చౌరస్తా దగ్గర అయితే పోదాం పోయి ఆడ తిందాం ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా ఆడ నుంచి దాని తర్వాత వచ్చేద్దాం ఫస్ట్ అయితే మనం ఆడికి పోదాం ఫస్ట్ ఈ నుంచి మనం ఉన్నది పాత బస్ స్టాండ్ నుంచి బ్లాక్ ఆఫీస్ చౌరస్తా దగ్గర 2 కిలోమీటర్స్ ఉంది 2 కిలోమీటర్స్ అయితే పోయి ఆడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం చలో మనం పోదాం చలో సో గాయస్ ఇగో ఇప్పుడైతే బయలుదేరదాం పోతున్నాం దీని నుంచి బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ పోయినాక బస్ స్టాండ్ దగ్గర అయితే మనము ఆటో ఎక్కి పోదాం బస్ స్టాండ్ దగ్గర అయితే ఆటో ఎక్కి పోదాం ఇక 15 minutes later. అంకుల్ సో గాయస్ ఇప్పుడైతే మనం వచ్చేసి కేఎఫ్సి దగ్గర వచ్చేసినాం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఎంట్రీ వచ్చేసి నుంచి ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అంట మనమైతే ఎంట్రీ ఇస్తాం ఇప్పుడు సో గాయస్ మనం అయితే కేఎఫ్సి వచ్చేసినాం కేఎఫ్సి వచ్చినాక మనకు బిల్ వచ్చేసి యాక్చువల్గా 299 అనుకున్నాం కాకపోతే మనకు వచ్చేసి 468 అయిపోయింది టోటల్ చూస్తున్నా బిల్లు ఇంత పెద్ద బిల్ ఇచ్చారు షేర్లో ఈ టేబుల్లో కూర్చో అన్నారు చికెన్ లెగ్ పీస్ ఆర్డర్ పెట్టినాం కూల్ డ్రింక్ పెట్టినాం ఇక సాస్ కూడా తీసుకున్నాం రావడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది ఒక 5 మినిట్స్ ఇక బిల్ అయితే ఇచ్చి ఇక్కడ కూర్చో అన్నారు ఇక్కడ కూర్చున్నాం వచ్చినాక టేస్ట్ చేద్దామని ఎంతో ఎగ్జైట్మెంట్ ఉంది అది చూడండి మనకు ఒక కోక్ ఇచ్చిరు 2 సాసులు ఫ్రైస్ మళ్ళీ చికెన్ వేడి చికెన్ ఇచ్చేసిరు రైస్ ఇప్పుడైతే తిన్నుడైతే మొదలు పెడదాం చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది సో గైస్ ఇప్పుడు చూస్తురా మనకు వచ్చేసి దీనిలో చెప్పినట్టే మనకు హాట్ వింగ్స్ 2 వచ్చినాయి పెరి 4 పీసెస్ వచ్చినాయి పెరి 3 పీసెస్ స్టిక్స్ వచ్చినాయి అంట చూద్దాం ఇగో మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కోక్ ఉంది కూల్గా ఐస్ వేసి ఇచ్చినట్టున్నారు కదులుతుంది స్ట్రా ఇచ్చిర్రు ఇది వెజ్ మయోనీస్ 2 వెజ్ మయోనీస్లు ఇచ్చిర్రు 2 సాసులు ఇచ్చిర్రు టిష్యూ పేపర్ ఇచ్చిర్రు ఫ్రైస్ అయితే ఇచ్చిర్రు ఫ్రైస్ ఒకటి టేస్ట్ చేద్దాం నార్మల్గా కొద్దిగా ఆలు ఫ్రైస్ ఫస్ట్ అయితే ఈ మైనస్ తీసి టేస్ట్ చేద్దాం మనకి ఇటు వచ్చేసి వింగ్స్ పెరి స్టిక్స్ పెరి పీసెస్ ఇచ్చారు అంత పైన అతుక్కుంటుంది సీల్డ్ ప్యాక్ ఉంటుందో లేకుంటే ఇప్పుడే ప్యాక్ చేసారో తెలియదు మళ్ళీ ఇది కూడా గ్రీన్ మైనస్ వైట్ మైనస్ ఇది కూడా సేమ్ వైట్ మైనస్ 2 మైనస్ పెరి వింగ్స్ మళ్ళీ ఈ పొటాటో ఇంకోటి అయితే ట్రై చేద్దాం మైనస్లో
మైనీస్లో ట్రై చేసినాం ఇంకా మంచిగా ఉంది గైస్, బ్యాలెన్స్ అవుతుంది. డైరెక్ట్ తింటే పుల్లగా ఉంది జర, కానీ అది ఫ్రైస్ని అది దానిలో తింటే మంచిగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఇదిగో ఈ వింగ్స్ మసాలా వేసి మంచిగా ఇచ్చారు, వేడిగా ఉంది. మైనీస్లో వేసి అయితే మనం ట్రై చేద్దాం ఒకసారి. ఇంకా సూపర్ మంచిగా ఉంది. వర్త్ అనొచ్చు, మంచిగా అనిపిస్తుంది. సిద్దిపేటలో మీకు వచ్చేసి ఇది బ్లాక్ ఆఫీస్ సర్కిల్ దగ్గర అయితే ఉంది, జస్ట్ చౌరస్తా దగ్గరనే ఉంటుంది. వచ్చి టేస్ట్ చేయండి, నాకైతే మంచిగా అనిపించింది. ఇదంతా తినేసినాం మనం, చూస్తున్నాం ఇంత కథం చేసేసినాం. ఇప్పుడు చూస్తున్నాం నిన్న లాస్ట్ ఐస్ పెప్సీ ఉంది, ఇది కూడా తాగడం. ఫుల్ ఐస్ లోపడి ఉంది. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాగా, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా గైస్, సూపర్ ఉండే పెప్సీ. టోటల్ బిల్ వచ్చేసి 468 అయితే వర్త్ అంటున్నా, ఎందుకంటే మైనీస్, పొటాటో ఫ్రైస్ మంచిగా వచ్చినాయి తిన్నా. మళ్ళీ చికెన్ కూడా సూపర్, మైనీస్ సాస్ ఇచ్చారు, వేరే లెవెల్ ఉండే, వేరే లెవెల్ వర్త్. The next day. సో గాయస్ ఇగో బయటికి అయితే వచ్చేసినాం, వేరే లెవెల్ ఉండే తినేసిన. ఇప్పుడైతే మనం హాస్టల్కి అయితే బయలుదేరుదాం. 1 hour later. సో గాయస్ ఇప్పుడు చూసిరా, మీరు ఏదైతే చూసిరో ఇది నాకు చికెను KFC మంచిగా అనిపించింది, ఎంజాయ్ ఎంజాయ్డ్ లాట్. సరే ఈ వీడియో ఇక్కడి నుంచే ఎండ్ చేద్దాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సరే మరి ఉంటా, అప్పటిదాకా స్టే ట్యూన్. జై భారత్.